లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవారిని అనేక మంది భక్తులు విఐపీలు దర్శించుకున్నారు. బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దగ్గర నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. రజిత, ఈరోజు హైదరాబాద్ మహానగరంలో బోనాల జాతర వైభవోపేతంగా కొనసాగుతుంది. ఆషాఢ మాసంలో చివరి ఆదివారం లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కూడా ఎంతో అట్టహాసంగా కొనసాగుతుంది అని చెప్పొచ్చు. తెల్లవారు జాము నుంచే కూడా భారీ ఎత్తున భక్తజన సందోహం నగర నలుగోదల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా వచ్చి అమ్మవారిని దర్శనాన్ని చేసుకొని అమ్మవారి దివ్యాశీస్సులను పొందుతున్నారు. వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు ఇక్కడ చేసి ఉన్నారు. రెండు భారీ చెట్లను ఏర్పాటు చేసి బోనం ఎత్తుకొస్తున్నటువంటి మహిళలకు ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ తో పాటు సాధారణంగా వస్తున్నటువంటి భక్తులకు మరో క్యూ లైన్ ఏర్పాటు చేశారు. బోనాల వేడుక చాలా బ్రహ్మాండంగా జరుగుతుందమ్మా. ఉదయం నుండి కూడా బోనాలు భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసి ఉదయం నుండి కూడా ఇప్పటివరకు సుమారు 5 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. రాత్రి వరకు కూడా ఇంకా సుమారు 5 లక్షల మంది దర్శనం చేసుకునే అవకాశం ఉన్నది. మరి ఈ రోజు పెద్ద ప్రముఖులందరూ కూడా విచ్చేసినారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు వచ్చేసి వారు అమ్మవారికి వారితో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రముఖులందరూ కూడా వచ్చేసి వారి కోరికలు తెచ్చుకొని జరిగింది. అమ్మవారికి సమర్పిస్తున్నారు. సుమారు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక 20,000 మంది మహిళా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. సార్, గత సంవత్సరం ఎంతమంది భక్తులు, ఈ సంవత్సరం ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గత సంవత్సరం ఒక 6-7 లక్షల, ఈసారి ఇంకా పెద్ద ఎత్తున 10 లక్షల పైనే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా చాలా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. రాత్రి వరకు సుమారు 11 గంటల వరకు కూడా ఇక్కడ రాత్రి 11 వరకు పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటారు. చూడొచ్చు, అమ్మవారి ఆలయం దగ్గర అయితే ఒక ఆధ్యాత్మిక వాతావరణం, ఎంతో వైభవం నుంచే మహిళా మనులంతా కూడా మహాలక్ష్ములాగా ముస్తాబయ్యి బోనాన్ని కూడా అంతే అందంగా పసుపు బండారితోని కుంకుమతోటి ఆ బోనం పైన అమ్మవారి రూపం ప్రతిబింబించేలా కూడా బోనాన్ని అలంకరించి బోనంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి